హాయ్! ఈరోజు మనం ప్రాన్స్ దమ్ బిర్యానీని రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేటట్లు ఇంట్లోనే చేసేసుకుందామా? రండి. ఒక హాఫ్ కిలో ఒలిచిన ప్రాన్స్‌ని నీట్‌గా క్లీన్ చేసేసుకొని, కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసేసుకోండి. ఇది హాఫ్ కిలో ప్రాన్స్ అండి. దీంట్లో కొంచెం కారం, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్, పావు స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ షాహీ జీరా, 4 యాలకులు, దాల్చిని, 6 లవంగాలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఈ మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇందులో ఒక ఫుల్ లెమన్ జ్యూస్ వేసుకోండి. దీన్ని మొత్తమంతా ఇలా కలిపేసుకొని ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోండి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని టైం లేదు అనుకున్న వాళ్ళు ఈ మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని కనీసం ఒక 1 అవర్ అయినా పక్కన ఉంచుకోండి. టైం ఉంది అనుకుంటే 2-3 అవర్స్ పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. నేనైతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసి మార్నింగ్ తీసి చేస్తున్నానండి. మనం దేంట్లో అయితే దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మొత్తం గిన్నెంతా ఒక లేయర్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు రైస్ కోసం వేరే గిన్నెని ఒక స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగీలు, షాహీజీరా, రైస్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ రోజ్ వాటర్ లేని వాళ్ళు రోజ్ పెటల్స్ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది. వాటర్ ఇలాగా బాగా మరగాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి చీలికలు. అండ్ ఈ రైస్ మనకి 80% కుక్ అవ్వాలి. చూడండి 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రైస్ని తీసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మీద లేయర్గా వేసుకుందాం. ఇలా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుందాం. దీని మీద కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. కొంచెం నెయ్యి, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న కాజు, ముందుగానే నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్, కొంచెం జాజికాయ పౌడర్ ఇవన్నీ వేసుకొని దీని మీద అయితే నేను టిష్యూ పేపర్స్ వేసేస్తున్నానండి దమ్ కోసం. మీరు కావాలంటే గిన్నెకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ పెట్టుకోండి. ఇలా టిష్యూ పేపర్స్ వేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఏమైనా ఉంటే కవర్ చేసేసుకోండి. దాన్ని గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచుకుంటే మన ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని 20 మినిట్స్ అలాగే చల్లగా అవ్వనిద్దాం. 20 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దామా? ఇప్పుడు దీని మీద ఉన్న పేపర్స్ తీసేద్దాము. ప్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామా? చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ. ఈ ప్రాన్స్ దమ్ బిర్యానీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.